జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మాట కన్నా మౌనం గొప్పదే కావచ్చు, కానీ మాట అంతకన్నా మధురం. చక్కని బంధానికి ఒక మంచి పునాది స్వచ్ఛమైన పలకరింపే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 9, 2026, గురువారం. తిథి సప్తమి, రాత్రి 9 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం మూల, ఉదయం 8 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము పరిగ, సాయంత్రం 5 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి శివము. కరణం విష్టి, ఉదయం 8 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి భవ. రాత్రి 9 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 57 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 12 గంటల 43 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 10 గంటల 56 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 57 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 10 గంటల 36 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. వర్జము ఉదయం 7 గంటల 1 నిమిషం నుండి 8 గంటల 48 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 7 గంటల 28 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు. శుభ సమయాలు, అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 10 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 44 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 32 నిమిషాల వరకు. ఏప్రిల్ 9, గురువారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 9 గంటల 19 నిమిషాల వరకు ఉంది, తదుపరి అష్టమి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు: మూల ఉదయం 8 గంటల 48 నిమిషాల వరకు ఉంది, తదుపరి పూర్వాషాఢ. మూలా నక్షత్రం దారుణ మరియు తీక్షణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర మరియు క్రూర నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం కూడా చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. అయితే ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకుని లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. ప్రయాణాలకు, నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ రోజు అనుకూలంగా లేదు. అత్యవసర ప్రయాణాలు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 1860వ సంవత్సరంలో మొదటిసారి మానవుని కంఠధ్వని
ఫోనోగ్రాఫ్ యంత్రం ద్వారా రికార్డు చేయబడినది. సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు ఏఎం రాజా గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 9 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృషభ రాశి, ఆవేశంతో కాకుండా ఆలోచనలతో వ్యవహరిస్తే ఈరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి, భాగస్వామ్య విషయాలలో క్లారిటీగా మాట్లాడితే అపార్థాలు తగ్గుతాయి. కర్కాటక రాశి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి, తొందరపడి మాట్లాడకుండా కొంచెం ఆలోచించి స్పందిస్తేనే మంచి జరుగుతుంది. కన్యా రాశి, కుటుంబ విషయాలను తేలికగా తీసుకోకుండా కాస్త శ్రద్ధ పెడితే భవిష్యత్తులో వచ్చే చికాకులు తగ్గుతాయి. తులా రాశి, ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత ప్రయత్నంతో ముందుకు వెళ్ళడం మంచిది. వృశ్చిక రాశి, డబ్బుకు సంబంధించిన మాటల్లో లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ధనుస్సు రాశి, ఈరోజు మీ ఉత్సాహమే మీకు బలం అవుతుంది, కానీ నిర్ణయాల్లో మాత్రం తొందరవద్దు. మకర రాశి, మాటల కంటే పని మీదే శ్రద్ధ పెడితే మంచి గుర్తింపు వస్తుంది. కుంభరాశి, మీకు బాగా తెలిసిన వారి ద్వారా శుభవార్త వినే అవకాశం ఉంది. మీన రాశి, ఈరోజు బాధ్యతలు ఎక్కువగా ఉన్నా సమర్థవంతంగా నిర్వర్తిస్తే మంచి గుర్తింపు వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.